హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవ్రీవన్. ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్లోకి నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ కనుక వచ్చినట్టయితే, నవీన్ నువ్వు నాకొద్దు అని చెప్పబోతున్నారు తెలుగు టైటన్స్ హెడ్ కోచ్ అయినటువంటి కృష్ణ కుమార్ హుడ్డా గారు. హుడా సాబ్ ఇలా ఎందుకు చెప్పబోతున్నారు, ఒకప్పటి తన ప్రియ శిష్యుడిని వద్దు అని ఆయన ఎందుకు చెప్పబోతున్నారు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. ప్రో కబడ్డీ సీజన్ 10 ఇనీషియల్ మ్యాచెస్లో ఇంజురీ కన్సర్న్ బారిన పడ్డాడు నవీన్ కుమార్. సో ఈ నేపథ్యంలో వచ్చే సీజన్ కోసం నవీన్ కుమార్ని మనం తీసుకున్నట్టయితే తను ఇదివరకు అట్లా పర్ఫామ్ చేసేటువంటి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయని చెప్పాలి. అండ్ రీసెంట్గా జరిగినటువంటి ఇంటర్ సర్వీసెస్ ఛాంపియన్షిప్లో కూడా తన ఇంజురీ కన్సర్న్ మనకి స్పష్టంగా కనిపించింది. ఆ మ్యాచెస్లో కూడా తను ఇంజురీ బారిన పడ్డాడు. సో ఈ నేపథ్యంలో ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్లో ఒక భారీ బడ్జెట్కి నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ని తెలుగు టైటన్స్ తీసుకుని 1-2 మ్యాచెస్ ఆడిన తర్వాత నవీన్ కుమార్ టీంకి దూరం అయితే టీం చాలా స్ట్రగుల్స్ని ఫేస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఈ కారణం వల్లనే అతని దబాంగ్ ఢిల్లీ 99% రిలీజ్ చేయడానికి ప్రాధాన్యతనిస్తుంది. సో ఈ నేపథ్యంలో తెలుగు టైటన్స్ నవీన్ కుమార్ని ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్లో భారీ బడ్జెట్కి తీసుకుని స్ట్రగుల్స్ని ఫేస్ చేయడం కంటే కూడా అతనికంటే తక్కువ ప్రైస్లో వచ్చేటువంటి యంగ్స్టర్స్ మీద ఫోకస్ చేయడం బెటర్ అనేది నా ఒపీనియన్. అండ్ కృష్ణ కుమార్ హుడ్డా గారి ఒపీనియన్ కూడా ఇదే అయి ఉంటుంది. సో ఈసారి ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్లో నవీన్ కుమార్ కనుక ఎంట్రీ ఇస్తే నవీన్ నాకు వద్దు అని చెప్పబోతున్నారు కృష్ణ కుమార్ హుడ్డా గారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. నవీన్ కుమార్ తెలుగు టైటన్స్కి రావాలా లేదా నవీన్ కుమార్ తెలుగు టైటన్స్కి వద్దా అనే దానిపైన కామెంట్ సెక్షన్లో తప్పకుండా మీ ఒపీనియన్ని టైప్ చేయడం మర్చిపోద్దండి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.